దుకాణంలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగింది. దుకాణంలోని టపాసులు అంటుకుని మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక శాఖ పోలీసులకు సమాచారం అందించడంతో నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి నుండి ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని పెను ప్రమాదం నుండి కాపాడారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి పక్కన జనావాసాల్లో బాణసంచా దుకాణం ఏర్పాటును స్థానికులు విమర్శిస్తున్నారు. నాయుడుపేట లిమిట్స్లోని పూదూరు రోడ్లో ఉండే ఫైర్ క్రాకర్స్ ఒకటి స్టాక్ పాయింట్ అండ్ సేల్స్ గోడౌన్ ఒకటి ఉంది. ఈ గోడౌన్లో అరౌండ్ నైట్ మిడ్-నైట్ 12:30 టైంలో ఇక్కడ ఏదో కొంచెం సౌండ్స్ వస్తా పొగ వస్తున్నట్టుగా మాకు డయల్ అనేది సమాచారం వచ్చింది. వెంటనే మా సిబ్బంది అలాగే ఫైర్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ పరిశీలిస్తే లోపల బాత్రూమ్ పక్కనే ఒక పవర్ సాకెట్ ఉంది, స్విచ్ బోర్డు ఉంది. అక్కడి నుంచి అది బర్న్ అయి ఉండడం గమనించాము. సో అక్కడి నుంచి ఏమన్నా మంటలు వచ్చి ఆ పక్కనే ఉన్న ఈ క్రాకర్స్ నింపు పట్టుకొని పొగలు చెలరేగాయి. సో ఇక్కడ ఎవరు కూడా మనుషులు కానీ జనావాసాలు కానీ ఏమీ లేదు, ఎటువంటి ఇబ్బంది ఎవరికి కలగలేదు. పోలీసు వారు ఫైర్ సిబ్బంది ఇమీడియట్గా స్పందించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మా జిల్లా ఎస్పీ గారు అలాగే మా డిఎస్పీ గారు కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు వెంటనే లైన్లోకి వచ్చేసి మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అందరినీ కూడా సత్వరంగా ఇమీడియట్గా స్పందించేలాగా చేశారు. కాబట్టి వెంటనే ఇక్కడికి అందరం అధికారులు కూడా హాజరయ్యి ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడడం జరిగింది.